దాదాపు ఒక 200 అబోవ్ నేరేషన్స్ జరిగాయంటే ఈ కథ గురించి. అది యాక్చువల్లీ మీరు నవనీత్ దొరుకుతాడు, వాడిని పట్టుకొని అడగండి, హ్మ్. బోల్డ్ ఇచ్చిన. మేము దాదాపు 1 ఇయర్ డిస్కషన్స్లో ఉండే అన్న. అంటే నరేషన్స్ కాదన్న, కానీ ఏంటంటే మనోడు ఏంటంటే అన్న ఇట్లా చేయాలన్నా, మీరు ఇట్లా ఉండాలన్నా, మీరు చాలా న్యాచురల్గా చేద్దామన్నా, అంటే ఆ రిలేషన్షిప్ ఉండాలి కదా నాకు. అప్పుడే ఐ కెన్ బిల్డ్ దిస్ క్యారెక్టర్. ఎందుకంటే అతని విజన్ నేను పూర్తిగా అర్థం చేసుకోవడానికి కూడా టైం తీసుకున్నాను. సో నరేషన్ కంటే కూడా డిస్కషన్స్ చాలా ఉండే. బట్ డెఫినెట్లీ మనోడు ఈ కథ చాలా మందికి నరేట్ చేశాడు బికాస్ ఆఫ్ హిస్ గివెన్ టైమ్ ఆర్ ఏంటి ఈ కథకి రష్మికకి లింక్ ఏంటి? నో కామెంట్స్ అన్నా. పర్లేదు చెప్పు. రష్మిక అంటే ఈ కథకి రష్మికకి సంబంధం ఏంటంటే, నేను రష్మికని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఏడాదికి చాలా 4 నుంచి 5 సినిమాలు చేయాలనుకునేది కథకి దానికి సంబంధం. అసలు నిజం చెప్పు. రష్మిక ముందు ఈ కథ విన్నదన్న, తాను ముందు చేయాల్సింది, తాను ఉన్న బిజీకి చేయలేదు. ఇది కావాలి. సో అది అది నాకంటే ముందు జరిగిన పరిణామం. బట్ షీ వాజ్ ఆల్వేస్ బీన్ డార్లింగ్. షీ సపోర్టెడ్ దిస్ ఫిల్మ్ వెరీ మచ్. అండ్ ఇప్పుడు కూడా డైరెక్టర్ మేడం ఒక పోస్ట్ చేస్తారా అంటే, ఓ యా వై నాట్ అని అంటే మావాడు అడగడు, కానీ అడిగితే చేస్తుంది. షీ సచ్ అ స్వీట్ పర్సన్ విచ్ షీ ఈస్. ఎనీవేస్ వెరీ హార్డ్ వర్కింగ్, ఇండియాస్ ఫైనెస్ట్ టాలెంట్. తన సపోర్ట్ మాకు ఉండడం ఫీల్స్ వెరీ నైస్.